కర్రెగుట్టల్లో మావోయిస్టు నేతలే టార్గెట్గా ఆపరేషన్ కగార్ కొనసాగుతుంది. భద్రతా బలగాలు కర్రెగుట్టలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. కర్రెగుట్టపై పూర్తి పట్టు సాధించాయి. ఎట్టి పరిస్థితుల్లో మావోయిస్టులను మట్టుబెట్టాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి. ఓవైపు ఎండ, మరోవైపు డీహైడ్రేషన్ సమస్యతో జవాన్లు బాధపడుతున్నారు. అయినా సరే వేటను మాత్రం ఆపడం లేదు. ఎత్తైన కొండలను సైతం ఎక్కుతూ లోయల్లో అడవి మధ్యలో మావోయిస్టుల జాడ కోసం అణువణువు వెతుకుతున్నారు. బండరాళ్లను సైతం లెక్క చేయకుండా జవాన్లు కొండలెక్కుతున్నారు. భారీ లోయలో వేల మంది జవాన్లు కవాతు చేస్తూ మావోయిస్టులకు దడ పుట్టిస్తున్నారు. అలసి సొలసి ఎండలోనే సేద తీరుతున్నారు. కొండ మీద కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నారు. తమ జవాన్లు ముందుకు సాగుతుంటే కొండల మీదున్న మరికొందరు జవాన్లు పహారా కాస్తున్నారు. ఎటు నుంచి మావోయిస్టులు దాడి చేస్తారోనని నిఘా కొనసాగిస్తున్నారు. ప్రత్యేక హెలికాప్టర్ల అండతో మావోయిస్టులను అన్వేషిస్తున్నారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఉన్నతాధికారులు ఆందోళన చెందుతున్నారు. భద్రతా బలగాలకు ఎలాంటి నష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రత్యేక డ్రోన్లు, హెలికాప్టర్లతో మావోయిస్టుల కదలికలను పసిగడుతున్నారు. శాటిలైట్ ఇమేజ్ మ్యాపింగ్ ద్వారా డేగ కన్ను వేశారు. ఆర్మీకి చెందిన ప్రత్యేక హెలికాప్టర్లు జవాన్లను రక్షణగా కాపు కాస్తున్నాయి. ఎయిర్ ఫైరింగ్ కూడా చేస్తున్నారు. గగనతలం నుంచి నిఘా కొనసాగిస్తూ జవాన్లు ధైర్యంగా ఆపరేషన్లో పాల్గొనేలా భరోసా కల్పిస్తున్నారు. కర్రెగుట్టెల్లో మావోయిస్టు నేతలే టార్గెట్గా ఆపరేషన్ కగార్ కొనసాగుతుంది. భద్రతా బలగాలు కర్రెగుట్టలను తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నాయి. కర్రెగుట్టలపై పూర్తి పట్టు సాధించాయి. ఎట్టి పరిస్థితుల్లో మావోయిస్టులకు మట్టుబెట్టేలా లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబా అందజేస్తారు. సాంబా, కర్రెగుట్టల్లో కొనసాగుతున్న భద్రతా బలగాల కూంబికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, బహుముఖ వ్యూహం, దీర్ఘకాలిక లక్ష్యంతో మావోయిస్టులు ఏరివేత లక్ష్యంగా కేంద్ర భద్రతా బలగాలు కర్రెగుట్టల్లో కదులుతున్నట్టు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు ప్రపంచం చూడని ఎక్స్క్లూజివ్ దృశ్యాలను టీను సంపాదించింది. అత్యంత సాహసోపేతమైనటువంటి కూంబింగ్ ప్రక్రియగా దీన్ని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కడ ఏముందో తెలియనటువంటి ఒక పరిస్థితులలో కేంద్ర బలగాలు, ఛత్తీస్గఢ్ బలగాలు దాదాపు అంతిమ పోరాటం చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. గత నెల 21వ తేదీన మొదలైనటువంటి బచావ్ కర్రెగుట్టల ఆపరేషన్ కార్యక్రమం దాదాపు 11 రోజులుగా నిర్విరామంగా కొనసాగుతుంది. మొత్తం మీద బేస్ క్యాంప్ ఏర్పాటు చేసుకోవడంలో, కర్రెగుట్టల మీద అగ్రభాగాన బేస్ క్యాంప్ ఏర్పాటు చేసుకోవడంలో మాత్రం భద్రతా బలగాలు సక్సెస్ అయ్యాయని చెప్పుకోవచ్చు. ప్రత్యేక హెలికాప్టర్ల సహాయంతో సామాగ్రినంతా తీసుకెళ్లి అక్కడ 28, 29 తేదీలలో బేస్ క్యాంప్, తాత్కాలికమైనటువంటి బేస్ క్యాంప్ నిర్మించుకున్నారు. అక్కడికి పహారా కాసేలాగా, అట్లాగే శత్రువు నుంచి దాడిని ఎదుర్కొనేలాగా ప్రస్తుతానికైతే బేస్ క్యాంప్, తాత్కాలిక బేస్ క్యాంప్ నిర్మించుకున్నారు. మే 30వ తేదీన అక్కడ ఒక జాతీయ జెండా ఎగరవేస్తూ కవాతు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కర్రెగుట్టల ప్రాంతంలోకి మావోయిస్టుల ఏరివేత కోసం వెళ్ళినటువంటి బలగాలు మొదటిసారి వెళ్ళాయి. ఇప్పటి వరకు ఏ ఒక్క పోలీసు బలగం కూడా కర్రెగుట్టల ప్రాంతానికి వెళ్ళినటువంటి చరిత్ర లేదు, అవి ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా. సో అది దానికి విజయ సూచకంగానే జాతీయ పతాకాన్ని ఆ కర్రెగుట్టలో ఎగరేసినట్టుగా పోలీసు బలగాలు చెప్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పైకి చేరుకున్నటువంటి వేల మంది జవాన్లు మొత్తం కవాతు చేస్తున్నారు. కొండలు, గుట్టలన్నింటినీ కూడా జల్లెడ పడుతున్నారు. మావోయిస్టుల ఉనికి కోసం, జాడ కోసం ఎక్కడున్నారు అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి సమాచారం కోసం అన్వేషణ కొనసాగిస్తున్నారు. అడుగడుగు జల్లెడ పడుతున్నారు. మొత్తం వేల మంది కవాతు చేస్తున్నారు. దాదాపు 25-30 వేల మంది పైగా ఈ సైనికులందరినీ కూడా అక్కడ మోహరించినట్టు మనకు సమాచారం ఉంది. కేవలం 5,000 అని చెప్పి అధికారికంగా చెప్తున్నప్పటికీ కూడా ఈ సంఖ్య దాదాపు 6 నుంచి 7 రెట్లు ఉందని చెప్పి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చెప్తున్నారు. ఎందుకంటే 5-6 వేల మంది సైనికులు అయితే ఇంత పెద్ద అడవిని కవర్ చేయడం చాలా కష్టం అవుతుంది. కానీ ఇక్కడ చూస్తే ఎక్కడ చూసినా కానీ వందల వేలల్లో జవాన్లు కనపడతా ఉన్నారు. అది ఎక్స్క్లూజివ్ దృశ్యాలను టీ న్యూస్ సంపాదించింది. ఇవాళ కనపడుతున్న దృశ్యాలు ఏవి కూడా ఏ టీవీ
ఛానల్ స్క్రీన్ మీద ఇప్పటివరకు రానటువంటి దృశ్యాలు అవి. ఒకసారి అవి చూస్తే చూడొచ్చు, లోయలు, గుట్టలు, కొండలను ఎగబాకుతున్నటువంటి జవాన్లు, అట్లాగే అత్యంత లోతైనటువంటి ప్రాంతాలు, సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ప్రవాహాల వెంట కూడా మావోయిస్టు ఏరివేత కోసం బలగాలు కదులుతున్నాయి. ఎందుకంటే నీళ్లున్న చోట, అట్లాగే దట్టమైనటువంటి అడవి ఉన్న చోట, తర్వాత సహజసిద్ధంగా ఏర్పడినటువంటి గుహలున్న చోట మావోయిస్టులు షెల్టర్ జోన్ తీసుకుంటారనేటువంటిది పోలీసులకు ఉన్నటువంటి స్పష్టమైనటువంటి అవగాహన. ఇప్పటివరకు కరెగుట్టల్లో బయటపడినటువంటి గుహల్లో కూడా అది బయటకు వచ్చింది. ఎందుకంటే 2-3 గృహాలను కనుగొనడం, అక్కడ ఆనవాళ్ళు ఉండటం, మావోయిస్టులు బస్ చేసినటువంటి ఆనవాళ్ళు ఉండటం, నిత్యావసర వస్తువులు దొరకటం, కొన్ని రకాలైనటువంటి సామాగ్రి అక్కడ వదిలిపెట్టి మావోయిస్టులు వెళ్ళిపోయినట్టుగా కూడా భద్రతా బలగాలు చెప్తున్నాయి. అంటే మొత్తం మీద పరిసర ప్రాంతాల్లోనే మావోయిస్టులు ఉన్నారు, పోలీసు బలగాల రాకను ముందస్తుగా కనిపెట్టి అక్కడి నుంచి తప్పించుకుంటున్నారు అనేటువంటిది కూడా పోలీసు బలగాలు చెప్తున్నాయి. ఇది పోలీసు బలగాల వర్షన్. కానీ మావోయిస్టులకు లేదా మావోయిస్టు సానుభూతి పరుల నుంచి వస్తున్నటువంటి అంశం ఇంకోటి ఉంది. మావోయిస్టుల ట్రాప్ లో భద్రతా బలగాలు పడ్డాయి. మావోయిస్టులు కరిగుట్టల్లో ఉన్నారు అని నమ్మేలాగా చేసి మొత్తం బలగాలను అటువైపు టర్న్ చేసి కుమ్మింగ్ చేసేలాగా చేసి మావోయిస్టుల అగ్రనేతలంతా కూడా కరిగుట్టల నుంచి తప్పించుకుపోయారు అనేటువంటిది కూడా ఒక ప్రచారం జరుగుతోంది. అగ్రశ్రేణి లీడర్లంతా ఇప్పటికే వేరే సేఫ్ జోన్ ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఇక్కడ కేవలం కొద్ది మంది మాత్రమే మిలిషియా సభ్యులు ఉన్నారు. వారు కూడా పోలీసులకు కంటపడే అవకాశం లేదంటూ కొంత చెప్తున్నారు. కానీ ఎప్పటికప్పుడు మనకు అందుతున్న సమాచారం ఏంటంటే ఇక్కడ నివురు కప్పిన నిప్పు లాంటి వాతావరణం అయితే నెలకొని ఉంది. ఎవరి మీద దాడి చేసినా 10, 20 కాదు 100ల సంఖ్యలో ప్రాణ నష్టం జరిగేటువంటి ఆస్కారం కనపడతా ఉంది. 2 వైపులా ప్రమాదం పొంచి ఉంది. మావోయిస్టులను ఏరివేయాలనేటువంటి లక్ష్యంతో భద్రతా బలగాలు పోతుంటే ఒక పక్క డిఫెన్సివ్ మోడ్ లో ఉంటూనే అటాక్ చేసేందుకు కూడా మావోయిస్టులు ప్లాన్ చేసినట్టుగా కనపడుతుంది. హోరాహోరీ మధ్య కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. కుమార్, అయితే సాంబా, అంటే ఆపరేషన్ కగారును ఆపివేయండి, మేము చర్చలకు సిద్ధము అంటూ మావోయిస్టులు గతంలో లేఖ విడుదల చేశారు. దానికి సంబంధించి అధికారులు ఏమైనా స్పందించారా? ఏమంటున్నారు? ఏకంగా ఛత్తీస్గఢ్ కి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. విష్ణుదేవ్ సాయి చాలా స్పష్టంగా చెప్తున్నారు, మేము చర్చల అంశాన్ని పరిగణలోకి తీసుకోవడం లేదు అని చెప్తున్నారు. దాంతో పాటు చర్చల ప్రతిపాదన చేసినటువంటి వారిని అవమానించే రీతిలో ఛత్తీస్గఢ్ కి సంబంధించినటువంటి విజయ్ శర్మ ఎవరైతే హోమ్ మినిస్టర్ ఉన్నారో ఆయన కూడా మాట్లాడారు. ఎవరికి ఏం సంబంధం, మావోయిస్టుల కోసం ఎందుకు మాట్లాడుతున్నారు, మావోయిస్టులను ఏరివేయొద్దని ఎట్లా చెప్తారు, మావోయిస్టులు మా బలగాలను మట్టుపెట్టినప్పుడు, మమ్మల్ని పోలీస్ బలగాల మీద దాడులు చేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదు అనేటువంటిది ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ముఖ్యమంత్రి అట్లాగే ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. దాంతో పాటు తెలంగాణ గ్రౌండ్స్ కు సంబంధించినటువంటి అధికారులు కూడా వెనక్కి తిరిగి రావడం కూడా ఇక్కడ ఒక కీలకమైన అంశం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ ఆపరేషన్ జరుగుతున్నటువంటి విధానాన్ని క్రాస్ బార్డర్ ఆపరేషన్ అంటారు. అంటే ఒక రాష్ట్ర సరిహద్దుల్లోకి ఇంకో రాష్ట్ర పోలీసులు వెళ్లి, లేదంటే ఇంకొక రాష్ట్ర బలగాలు వెళ్లి చేసేటువంటి ఆపరేషన్ క్రాస్ బార్డర్ ఆపరేషన్ అంటారు. ఈ క్రాస్ బార్డర్ ఆపరేషన్ కి ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులకు సమాచారం ఇవ్వాలి, వారి నుంచి ప్రయర్ ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళ దగ్గర సమాచారం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కరెగుట్టలకు సంబంధించినటువంటి సెర్చ్ ఆపరేషన్ లో అటు మహారాష్ట్రకు సంబంధించినటువంటి బార్డర్ ఉంటుంది, ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి బార్డర్ ఉంటుంది. కానీ ఏ ఒక్క బలగం కూడా అక్కడ పాల్గొనట్లేదు. తెలంగాణ గ్రౌండ్స్ కూడా వెనక్కి వచ్చేసినట్టుగా చెప్తున్నారు. పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా డిమాండ్ వినిపిస్తుంది, మావోయిస్టులతో చర్చలు జరపాలని, ఈ ఏకపక్ష కాల్పులు విరమించుకోవాలని, 2 వైపుల నుంచి కూడా కాల్పుల విరమణ పాటించడంతో పాటు సానుకూల వాతావరణంలో చర్చలు జరిగేలాగా ముందు ఒక అడుగు ప్రభుత్వం వేయాలి అనేటువంటి డిమాండ్ పెద్ద ఎత్తున ఊపందుకుంటుంది. కేసీఆర్ మాట్లాడారు, ఆ తర్వాత కవిత మాట్లాడారు, పివి రాఘవులు మాట్లాడారు, శాంతి కమిటీ పేరుతో ప్రొఫెసర్ హరగోపాల్ లాంటి వాళ్ళ నేతృత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అన్ని వైపుల నుంచి అక్కడ కేంద్రం మీద కావచ్చు, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మీద కావచ్చు ఒత్తిడి పెరుగుతుంది. కానీ ప్రభుత్వం తన ఒత్తిడికి తలగ్గినట్టు కనిపించట్లేదు. కనీసం ఒత్తిడిని పరిగణలోకి తీసుకున్నట్టుగా అక్కడ కనిపించట్లేదు. అనేక రాష్ట్రాల నుంచి కూడా విజ్ఞప్తులు వస్తున్నాయి, శాంతి ర్యాలీలు జరుగుతున్నాయి, రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతున్నాయి. మావోయిస్టులను చంపొద్దు, మావోయిస్టులను లొంగిపోయేందుకు అవకాశం ఇవ్వాలి, లేదంటే వాళ్ళతో శాంతి చర్చలు జరపాలి అనేటువంటి డిమాండ్ ఎంత ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి లాంటి వ్యక్తులు నేరుగా చర్చలు జరిపేది లేదు అనేటువంటి సంకేతాలు ఇవ్వడం చూస్తే కనుక శాంతి చర్చలు జరిగేటువంటి అవకాశమే కనిపించట్లేదు. కుమార్, రైట్, థ్యాంక్ యూ సాంబా.